ప్రతి ఒక్క మగాడు సెకండ్ సెటప్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే సినిమా చూస్తే ప్రతి ఒక్కరు వచ్చి చూడండి, సెకండ్ సెటప్ ఎందుకు పెట్టుకోవాలి మగాడు? సినిమా చూడండి. రాధిక ఒకటే మాట అంది, పద్ధతిగా కాపురం చేయాలి, పద్ధతిగా పిల్లలు కదా అని అంది. అది కుదరలా. ఎందుకంటే తప్పు రాధిక విశ్వక్సేనది కాదు, అక్కడ దేవుడు తప్పు. కానీ సెకండ్ సెటప్ గురించి అసలు గట్టి చెప్పాడు. మగాడిని బతికించాలంటే సెకండ్ సెటప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఎందుకనేది సినిమాకి రండి. సెకండ్ సెటప్ ప్రతి ఒక్క మగాడు తప్పు అంటారు, సమాజం తప్పు అంటారు. అసలు అది లేకపోతే చచ్చిపోయేవాడు. ఎవరు? విశ్వక్సేన్ చచ్చిపోయేవాడు. కానీ సెకండ్ సెటప్ ఉండటం వల్ల బతికాడు. అది మాత్రం పక్కా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా. అది ఫైటింగ్స్, యాక్షన్స్ వేరే లెవెల్. ఈ సినిమాతో విశ్వక్సేన్ వేరే లెవెల్. రెండో ఎన్టీఆర్, రెండో బాలకృష్ణ ఫిక్స్. అసలు ఆ కోరం విషయత పెట్టిట్టు అంటాడు, బా ఏం చెప్తామన్నా, నలిపేశాడు అన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటే ఒక గ్యాంగ్స్ కింద ఉంటాయి. గోదావరి ఏరియాలో, లంక ఏరియాలో ఉంటాయి కదా. సో అక్కడ ఇసుక మాఫియాలు దానికి సంబంధించి ఉంటుంది. సో వాళ్ళంతా గ్యాంగ్ కింద ఉంటారు. విశ్వక్సేన్ ఆ గ్యాంగ్లో నుంచి వచ్చి పుష్ప సేమ్ అన్న. పుష్పలో పనివాడి కింద వెళ్ళి ఎంత రేంజ్కి వెళ్తాడో ఇది సినిమా కూడా అంతే ఉంది. చిన్న పనివాడిగా జాయిన్ అయ్యి పక్కకి వచ్చి సైడ్ వచ్చి అలాగే నాకైతే పుష్ప సినిమాని మించిపోయింది. సో కంటెంట్ అయితే అలాగే ఉంది. విశ్వక్సేన్ అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు. అంటే గోదావరి స్లాంగ్ అయితే మాత్రం విశ్వక్సేన్కి చాలా బాగా యాక్ట్ అయింది. ఆ డైలాగ్స్ కానీ ట్రైలర్లో చూస్తున్నారు కొన్ని డైలాగ్స్, అవి అయితే మాత్రం థియేటర్లో అయితే కేకలో విజిల్స్. యూత్ అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ సెంటిమెంట్ అది ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి అటు యూత్కి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నేను ఒకటే ముక్కలో చెప్తున్నా, పుష్ప అంటే తగ్గేదలా. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైగర్ మైండ్ బ్లోయింగ్ సినిమా అంతే. సూపర్ అన్న. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఐటమ్ సాంగ్లో అమ్మాయి అయితే మాత్రం కుర్రోళ్ళ కేకలు, విజిల్స్, అరుపులు, అరిసి గొంతులో పడి థియేటర్లో సూపర్ అంటే సూపర్ అన్న. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ సినిమా గురించి మా అన్నను కూడా అడుగుతా అన్న, సినిమా ఎట్లుందంటావు? ఇప్పుడు సినిమాలు అంటే మల్టీ స్టార్లు ఉంటాయి, రివ్యూలు మల్టీ స్టార్లు కాదు కదా, సింగిల్ స్టార్ రివ్యూ చెప్పేసుకో. సింగిల్ స్టార్ రివ్యూ బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తున్నా నేను. 500 కోట్లు పక్కా అని చెప్తున్నా. 500 కోట్లు పక్కా. సో మల్టీ స్టార్ రివ్యూ అండి, దిస్ ఇస్ అ మల్టీ స్టార్ రివ్యూ. మూవీ ఇస్ నైస్ అండి, ఖచ్చితంగా 100 CR. ఎంతో మంది ఫేక్ రివ్యూలు ఇస్తారు తెలియదు, కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ హిట్. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమా లవర్ సినిమాని చేస్తాడు సీన్ మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న విశ్వక్సేన్ అంతే. యాక్షన్స్ నువ్వు ఫస్ట్ పోయేదాడ సినిమా పోయేదాడ స్టార్టింగ్లో ఒక బస్సులో ఫైట్ ఉంటుంది, ఇంకోటి పోలీస్ స్టేషన్లో ఫైర్ అంటే దాంట్లోనే ఫైర్ పెడతాడు మా అన్న. అలాంటి సీన్లు ఎప్పుడన్నా చూస్తాను. బాలయ్య బాబు పెద్ద సినిమాలు వస్తేనే అలాంటివి ఉంటాయి. దాన్ని మించిపోయింది సినిమా అంటే ఇలాంటి సినిమా. ఎందుకంటే సింగిల్ థియేటర్లు అన్నీ మూతమైనాయి. 10 రోజులు మూతమైన దాన్ని పునర్వైభవం తెచ్చింది ఈ సినిమాతో. ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి ఇయ్యాల. ఇదే బ్లాక్ బస్టర్ అంతే. కెమిస్ట్రీ ఇద్దరు హీరోలతో ఏమన్నా చూపించావు? కెమిస్ట్రీ కాదు, అది రాజకీయం కెమిస్ట్రీ. ఫస్ట్ రివ్యూ కట్టు, నువ్వు అర్థమైందా? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ ఎందుకు కట్టిరు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎందుకు టైటిల్ పెట్టిరు? ఎలక్షన్ గురించి ఉంది, పాలిటిక్స్ గురించి ఉంది. ఇప్పుడు పాలిటిక్స్ రిజల్ట్ రాబోతున్నాయి 3 రోజులలో 31st 4 డేస్లో వస్తున్నాయి. దాని గురించి కూడా సినిమా చూపించాడు. లాస్ట్కి ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు, ఎవరైతే ఎమ్మెల్యే అనేది కూడా సినిమా క్లైమాక్స్. అన్న యాక్షన్, థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి. ఎలాంటి సినిమాని కాపీ కొట్టలేదు, ఏ స్టోరీలా ఉండదు ఈ సినిమా. ఇలాంటి స్టోరీ లేదు. ఆయన యాక్షన్ కూడా వేరే ఉంది, స్లాంగ్ కూడా వేరే ఉంది, అన్ని వేరు. ఆయన అన్ని సినిమాలు మటుకు కత్తి దింపేసిండు. స్లాంగ్ నేను అనుకున్నాగా, మన తెలంగాణ స్లాంగ్ అనుకున్నా, కానీ గోదావరి స్లాంగ్ మటుకు కొట్టేసిండు. ఇట్లా ప్రాణం పెట్టి సినిమా తీసిండు. ప్రాణం పెట్టి సినిమా తీసాడు. చాలా బాగా అనిపించింది నాకంటే. ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్లో విశ్వక్సేన్ విశ్వరూపం అండ్ యాక్టింగ్ అండ్ ఎలివేషన్ 10 నిమిషాలకు ఒక ఎలివేషన్ వస్తుంది. దానితో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో డైరెక్షన్ విశ్వక్సేన్ డీల్ చేసినందుకు ఏ డైరెక్టర్ డీల్ చేయలేదన్నమాట. ద కెరియర్ బెస్ట్ మూవీ, బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అలాగే అంజలి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంజలి గారు విశ్వక్సేన్ గారి మధ్య వచ్చే సీన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇక అంజలి గుర్తుకి రాదు, మీకు రమ్యకృష్ణ గుర్తుంది, అంత బాగా యాక్ట్ చేసింది అనమాట. స్నేహ శెట్టి గారి యాక్టింగ్ కూడా చాలా డీసెంట్
ఇన్నోసెంట్గా బుజ్జిగా చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందన్న. అలాగే లంక వాతావరణం ఏదైతే ఉందో అది అందులో వచ్చే ఫైట్లు కానీ చాలా ఇంటర్వెల్ ఫైట్ అయితే ఇంకా గూస్ బంప్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా గూస్ బంప్స్ వస్తాయి మనకి. ఎందుకంటే 10 నిమిషాలకు ఒక ఎలివేషన్, ఒక పాట లాంటివి ఏమి ఉండవు. సినిమా అంతా కూడా ఒక ఎలివేషన్ మాసి కట్ అవుతూ వెళ్ళిపోతుందన్నమాట. ఒక విశ్వక్సేనికి మాస్క దాస్కి బిరుదు తగ్గడ సినిమా ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. గ్యాంగ్స్తో వస్తే మాత్రం సింగిల్ థియేటర్లో పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ డైరెక్షన్, ముఖ్యంగా డైరెక్షన్ తను డీల్ చేసిన విధానం చూస్తే మనకి జైలు అవకాశం సినిమాలో ఎన్టీఆర్ గారు విలన్ రోల్ గుర్తొస్తుంది అన్నమాట. అంత క్రూరతంగా నటించాడు. టోటల్గా మేకోరాయుడు విశ్వక్సేన్ ఎలాగైతే కుదరదని తన కెరియర్లోనే ఎన్ని సినిమాలు తీసిన అన్ని సినిమాలు పక్కకు పెడితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓ పక్కకు వస్తుంది అన్న. ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్న. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ముందు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత వస్తుంది ఆయన కెరియర్ చూసుకుంటే. అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, ఫ్యామిలీస్ కావచ్చు, గ్యాంగ్స్తో వెళ్తే మాత్రం యూత్కి కావచ్చు, పెద్దలు ఆ యూత్కి గ్యాంగ్స్కి అయితే పిచ్చిగా నచ్చింది. ఆ క్యాక్లో ఎలివేషన్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. బట్ సెకండ్ హాఫ్ ఒక ఫ్యామిలీ పరంగా ఎమోషన్, ఆ సెంటిమెంట్ అంటే కొంచెం వేరే లెవెల్లో తీసుకెళ్ళారు. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టనివ్వలేదు. ఓవరాల్గా ఒక బ్లాక్ బస్టర్ మీ ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద మాస్గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చి ఒక ఫ్యామిలీ ఎమోషన్గా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా ఎక్కడ బోర్ కొట్టని సినిమా బ్లాక్ బస్టర్ మూవీ విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బ్లాక్ బస్టర్. విశ్వక్సేన్ అన్న నట విశ్వరూపం చూపించాడు మనకి. రక్తపాతం ఫస్ట్ హాఫ్ అంతా రక్తపాతం, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్ డైలాగ్స్తో ఉంటుంది మూవీ. ఎక్సలెంట్ అనిపించింది. విశ్వక్సేన్ బెస్ట్ ఆఫ్ మూవీ, మాస్ లుక్తో కొత్తగా చూపించారు విశ్వక్సేన్ అన్ని. దానిలో ఉన్న డైలాగ్ ఉంటుంది, టైగర్ అనే డైలాగ్, మీసం తిప్పుతాడు అలాగా. ఆ డైలాగ్ మాత్రం హైలైట్. నేహా శెట్టి, అంజలి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ చూపించారు. సాంగ్స్ అంటే ఒక సాంగ్ గోదావరిలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ మాత్రం హైలైట్గా చూపించారు. బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ అన్నకి ఒక బెస్ట్ ఆఫ్ మూవీ, మాస్ లుక్లో రక్తపాతం అంటే మనకి ఓల్డ్ స్టైల్లో బాలకృష్ణ నరుకుడే మొత్తం నరుకుడు రక్తపాతం కనిపిస్తుంది. ఆ స్టైల్లో మనకి విశ్వక్సేన్ అన్న విజువల్ బాగా చూపించారు. మూవీ అయితే కంపల్సరీ వెళ్ళి చూడండి. నట విశ్వరూపం విశ్వక్సేన్ అన్న కంపల్సరీ మీకు ఎంజాయ్ చేస్తారు. విశ్వక్సేన్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కంపల్సరీ వెళ్ళి చూడండి. మూవీ అయితే బాగుంది అన్న. ఇప్పుడే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అందరు వెళ్ళాలంటే ఉండాలి దారి. ఇప్పుడు వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంటే ఇదే. మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలని. చాలా సినిమాలు చూసినా కానీ మొన్న వచ్చిన ఫ్లాప్ హిట్ రొట్ట సినిమాలు చూసిన. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫైటింగ్ సీన్స్, ఒక కామెడీ, ఫుల్ ఆఫ్ కామెడీ, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుతుంది. అండ్ దీంట్లో కొత్త పాయింట్ సినిమా వచ్చింది. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది ఆ సినిమా. చాలా సినిమాలు చూసినాం, వేస్ట్ సినిమాలు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక విశ్వక్సేన విశ్వరూపం చూసినాం. మొన్నటిదాకా వేరే లెవెల్ గామితో మెల్ల ఇచ్చిండు. దీంట్లో మాత్రం ఊర్రా మాస నరుకుడాలు నాకైతే కొత్తగా అనిపించింది. ఏం రా నాన్న, ఫస్ట్ హాఫ్ మొత్తం ఎప్పుతుంది, ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం వేరే లెవెల్. అంటే ఎక్కడ బోర్ కొట్టదన్నా, అంటే ఇది అయిపోయిందిరా సినిమా అనుకుంటాం కానీ ఎక్కడ బోర్ కొట్టదు. కానీ నేహా శెట్టి అన్న అందరూ అంటారు ఆహా ఏముందిరా నేహా, ఆమె నడుము మాత్రం ఫిదా అయిపోవచ్చు, చుట్టంలా చూసి పోగల. ఆ ఒక్క సాంగ్ మాత్రం పోతున్నాం చాలా బాగా. అండ్ ఆమె యాక్టింగ్ కూడా చాలా సినిమాలు వచ్చింది. ఈ సినిమాలో మాత్రం ఆమె ప్రాణం పెట్టి చేసిందన్న నేహా శెట్టి. ఆమెకు మాత్రం తక్కువ లేదు అసలే. ఇంకొకటి అంజలి గారి యాక్టింగ్, ఇలాంటి రోల్ తీసుకొని ఆమె యాక్టింగ్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. నేహా శెట్టి అండ్ అంజలి గారికి హ్యాట్స్ ఆఫ్. ఇద్దరు మెయిన్ రోల్ అన్న. అండ్ మన విశ్వక్సేన్ ముగ్గురిని మాత్రం సినిమా మొత్తం చూసుకోవచ్చు. ఒక మంచి ఫ్యామిలీ ఆడియన్స్ డబ్బులు పెట్టి ఎండాకాలంలో ఏసీలో కూర్చొని చూసుకునే సినిమా అయితే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. చూడండి, ఎంజాయ్ చేయండి. సూపర్ అన్న. ఏంటంటే సినిమా పరంగా చూసుకుంటే చాలా బాగా అనిపించింది. నాకేంటంటే ఇది రంగస్థలం సినిమాలో అప్పుడెప్పుడో 4 years 5 years బ్యాక్ వచ్చిన సినిమా రంగస్థలం సినిమా కంటే అంతకు మించిపోయిన కంటెంట్ లెవెల్లో తీసుకొని వచ్చారు. అందులో ఏంటంటే మామూలుగా అది కూడా ఏంటంటే మామూలుగా అప్పుడెప్పుడో పూర్వంలో జరిగే సర్పంచ్ ఎంపీటీసీ లెవెల్లో చూపిస్తే ఇది ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లెవెల్లో చూపెట్టారు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా హైప్ క్రియేట్ అవుతుంది భయ్య. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ చేసిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. నిజంగా అటు విశ్వక్సేన్ గారికి 2 రకాలుగా చూసుకోవచ్చు. ఇటు చూసుకుంటేనేమో దాస్కా ధమ్కి అంటే విలన్లకు ధమ్కి ఇస్తాడు, ఇటు చూసుకుంటేనేమో మాస్కా ధమ్కి అంటే మాస్ ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మాస్ లెవెల్లో ఇలాంటి సినిమాలు తీసిండు. మాస్లో కూడా అతనికి ఒక మార్కెట్ గుర్తింపు ఉందని చెప్పేసి ఈ మూవీ ద్వారాగా ప్రూవ్ చేసుకున్నాడు భయ్య. నిజంగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలకు, ఇలాంటి మంచి జెన్యూన్ సినిమాలకు ప్రతి ఒక్క పబ్లిక్ని ఎవరు ఆపలేరు. సొసైటీలో ఎవరు కూడా చూడకుండా ఆగలేరు. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, చూస్తారు. ఈ సినిమా నిజంగా ఏంటంటే రచ్చ రంబోలా వీర లెవెల్లో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే మాత్రం మూవీ స్టోరీ ఫస్ట్ హాఫ్ పరంగా చూసుకుంటే మాత్రం పొలిటికల్ లెవెల్లో కామెడీ బ్యాక్డ్రాప్ ద్వారాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్లో మాత్రం సాయి కుమార్ గారి ఎంట్రీ ఉంటుంది. అతని ఎంట్రీ వచ్చిన తర్వాతనే అసలు ఈ మూవీ స్టోరీ ఏంది, అసలు ఈ మూవీ దేని గురించి తీశారు, దేని పరంగా తీశారు అనేది పూర్తిగా అర్థమైపోయింది. కానీ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం అటు విశ్వక్సేన్, నేహా శెట్టి, అంజలి గారు వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ని సరైన పాత్ర న్యాయం చేశారని చెప్పేసి నాకు అనిపించింది భయ్య. ఎక్కడ కూడా ఏం తగ్గలేదు. కాకపోతే ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని మైనస్ చేసుకుంటాడు హీరో, అదొకటి బాధ అనిపించింది.
ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్లో హీరో నియా శెట్టి గారికి విశ్వక్ సేన్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్ సీన్స్ ఏంటంటే గుండెల్ని పిండేసి పడేసింది. సరే ఏంటంటే అది మైనస్ చేసుకున్నా కానీ అది దేనివల్ల మైనస్ అయింది ఏమైందని అనేది పూర్తిగా ఈ మూవీ థియేటర్కి వచ్చి చూస్తే పూర్తిగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది భయ్య. స్టోరీ పరంగా చూసుకుంటే వన్ ఆఫ్ ది ఒక కొత్త స్టోరీ, కొత్త లైన్ ఉన్న స్టోరీ. నన్ను అడిగితే తెలంగాణలో ఉన్న వాళ్ళకంటే ఆంధ్రాలో ఉన్న పబ్లిక్ ఈ సినిమాని బాగా ఎక్కువ చూస్తారు, ఆదరిస్తారని చెప్పేసి పూర్తి విశ్వాసం ఉంది భయ్య.